న్యూస్ అండ్ డీటెయిల్స్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులు సదస్సు జరుగుతోంది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు చలో వీరవసరం చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అమలాపురంలో మీడియాతో మాట్లాడిన కోనసీమ ఆక్వా రైతులు సంఘం సభ్యులు కూడా ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆక్వా జోన్ అలాగే నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా యూనిట్కు ₹1.5 సబ్సిడీతో విద్యుత్ ఇస్తామని ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడే 2 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఆ హామీ అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక మరోవైపు ఫీడ్ కంపెనీలు కూడా సిండికేట్గా మారి ధరలను ఇష్టానుసారం పెంచుతున్నాయని, యుద్ధం పేరుతో రొయ్యల కొనుగోలు కూడా ధరలు తగ్గిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆక్వా పరిశ్రమ చాలా కుదేలయ్యి ఉన్నది. ఇది ఇంటిలీటరమే ఉంది. కానీ మీరు ఎలక్షన్లో భాగంగా క్యాన్వాస్లో భాగంగా వచ్చినప్పుడు ఆఖరి చెరువు వరకు నాన్ ఆక్వా జోను లేకుండా ఆఖరి చెరువు వరకు ₹1.5 సబ్సిడీ ఇచ్చి ఉంటానన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకపోవడం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం గ్రహించాలి. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ 25% ట్యాక్స్ ఆగస్టు నెలలో వేస్తే అది ఏప్రిల్ నెలలో వేస్తే ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ అవుతే ఈ 2-3 నెలల్లోనే రైతుల జేబుల్లోకి రావాల్సిన 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు ఇంచుమించుగా దళారీ వ్యవస్థ జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. యుద్ధం గారికి దీనికి సంబంధం లేదు. మాది ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన వ్యవస్థ ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు తగ్గితేనే తగ్గాలి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా యుద్ధాన్ని సాక్గా చూపించి మళ్ళీ కొన్ని వేల కోట్లు ఈ ఎక్స్పోర్టర్ దోయటం జరిగింది. కానీ దయించి ప్రభుత్వం వారి ఈసారికైనా సరే ఆక్వా జోను నాన్ ఆక్వా జోను లేకుండా మిగిలిన అందరు రైతులకి కూడా సబ్సిడీ వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇటీవల కాలంలో ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒక పక్క మేత ధరలు, నాసిరకం సీడు, విద్యుత్ సబ్సిడీ మీద రాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ రైతాంగం ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. మరి గత ఎన్నికల సమయంలో అప్పుడు నాయకులు మా ప్రభుత్వం వస్తే ₹1.5 సబ్సిడీ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటయ్యి నేటికి 2 సంవత్సరాల దగ్గర పూర్తవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా ఆ విద్యుత్ యొక్క సబ్సిడీ అమలు చేయడం జరగలేదు పూర్తి స్థాయిలో. మరి అలాగే ఫీడ్ ధరలు, రా మెటీరియల్ పెరిగినప్పుడల్లా ఫీడ్ ధరలు పెంచడం, అలాగే ఒక సిండికేట్ వ్యవస్థగా ఏర్పడేళ్ళంతా కూడా మెటీరియల్ కొనేటప్పటికి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు, ఒక పక్కన ట్రంప్ టారిఫ్ పేరిట ధరలు తగ్గించారు. మళ్ళీ ఏదో కొంచెం పంట బాగుంటుంది అనుకునే పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఇవాళ యుద్ధం నేపథ్యంలో మరి మళ్ళీ ధరలు తగ్గించేసి సిండికేట్ రాజ్యాన్ని చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రైతాంగం మీద రుద్దుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని దీని మీద నియంత్రణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.